ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ టీచర్స్కి చెప్పారంటే, కొత్త సంవత్సరం రోజున మీరు తీసుకున్నటువంటి ఆ రెజల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో, నూతన సంవత్సర తీర్మానాలు ఏమైతే ఉన్నాయో, అది ఒక స్లిప్ మీద రాసి ఇవ్వండి. నేను పిన్అప్ బోర్డ్స్ మీద పెడతాను మీ అందరి తీర్మానాలని. ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఆ తీర్మానాలు రాసి ఇచ్చారండి. హెడ్ మాస్టర్ తీసుకెళ్ళి వాటన్నిటినీ ఆ బోర్డు మీద పెట్టారన్నమాట. అయితే ఒక్క టీచర్ రాసి ఇచ్చినటువంటి ఆ తీర్మానం బై మిస్టేక్ ఆయన పెట్టలేదు, ఆయన మర్చిపోయాడు, బోర్డు మీద పెట్టలేదు. వెంటనే ఆ టీచర్ చూసింది, ఆయన బోర్డు చూసి అందరూ తీర్మానాలు పెట్టారు, ఏంటి నా తీర్మానం పెట్టలేదని కోపకించుకుంది, మొఖం చిన్నబుచ్చుకుంది. టీచర్స్ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయి, హెడ్ మాస్టర్ ఎప్పుడు ఇంతే, అందరికన్నా మంచి తీర్మానం తీసుకున్నా, నా తీర్మానం పైన ఉండాలి, ఎందుకంటే నేను తీసుకున్న తీర్మానం అటువంటిది, కానీ నేనేంటో నా తీర్మానం పెట్టలేదు, ఇది ఎప్పుడు ఇంతే అని ఆయన మీద బాధపడుతుంది, కోపడుతుంది కూర్చొని. ఈ లోపల ఆ హెడ్ మాస్టర్ ఆ టీచర్ ముఖం చూసి అర్థమైపోయింది, ఏమ్మా ఏంటి అలాగా కొద్దిగా దుఃఖంగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు అని చెప్పి ఆ టీచర్ని అడిగితే, ఏమందలేండి, మేము ఎక్కడ కనపడతాం మీకు, మా లాంటి వాళ్ళు తీర్మానాలను మీరు ఎందుకు పెడతారండి బోర్డు మీద. సారీ అమ్మా, ఏమనుకోద్దు, కొద్దిగా పనిలో కంగారులో ఎక్కడో మరి స్లిప్ అయినట్టుంది, నేను ఆఫీస్లోకి వెళ్ళి చూసి తప్పనిసరిగా నీ తీర్మానం అక్కడ పెడతానని ఆయన ఆఫీస్లోకి వెళ్ళి నిలుపుతున్నాడు. ఆ పుస్తకాల మధ్యలో ఆమె తీర్మానం దొరికింది. ఆ తీర్మానాలు ఏం రాసుకుందంటే, ఈ సంవత్సరం నేను ఎవరి మీద కోపపడను. ఏం రాసుకుందండి? ఈ సంవత్సరం నేను ఎవరి మీద కోపపడను. రాసింది ఏంటి తీర్మానం? వెంటనే ఆ తీర్మానమే పెట్టలేదని ఏమొచ్చిందండి ఆవిడకి? చాలామంది తీర్మానాలు చేసుకున్నారు 31 తారీఖు రాత్రి. అది నేను అడగను, కానీ ఆ తీర్మానాలు ఏమైతే తీసుకున్నావో అవి జ్ఞాపకం పెట్టుకో, సంవత్సరం జ్ఞాపకం పెట్టుకో. తీర్మానం ఊరికనే వ్యర్థంగా తీసుకోవద్దు. ఈరోజు ఏ బలహీనత ఉన్నా, మన బలహీనతలేందో నా దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.